హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ రాజా సాబ్. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే ప్రభాస్ గారి నానమ్మకి ఆల్జైమర్స్ డిసీజ్ ఉంటుంది. ఆమె తనకు ఒక పెద్ద కోట ఉండేది. ఆమె హస్బెండ్ ఒక దొంగను పట్టుకోవడానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదని చెప్తా ఉండేది. ఆ విషయాన్ని నేను ప్రభాస్ పెద్దగా నమ్మేవాళ్ళం కాదు. కానీ ఒక రోజు ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ దిగిన ఫోటోలో బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ తాత కనపడతాడు. ఆయన హైదరాబాద్ లో ఉన్నాడని చెప్పి ఆయన్ని వెతకడానికి వెళ్తాడు. ఇక్కడి నుంచి స్టోరీలో చాలా ట్విస్టులు ఉంటాయి. ఆయన అసలు ఎందుకు కనపడకుండా పోయాడు అనేది సినిమా ప్లాట్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ మీద రన్ అవుతుంది. అక్కడ వరకు సినిమా అంతా బాగానే ఉంటుంది. కానీ ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే దెయ్యాల కోటలోకి వెళ్తారో అక్కడ సినిమా డౌన్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ మొత్తం ప్రేమ కథా చిత్రం లాగా దెయ్యాల కోటలోనే ఉంటుంది. ఇంకెక్కడి నుంచి స్టోరీ ఏమి ఉండదు, అంతా కామెడీ సీన్సే. స్టోరీ అయితే చాలా వీక్ గా ఉంది. తాత ఫ్లాష్ బ్యాక్ అయితే రోత. అవుట్డేటెడ్ స్టోరీతో 400 crores సినిమా తీసేశారు. స్పైడర్ మ్యాన్ అండ్ మిస్టీరియో మైండ్ గేమ్స్ అన్ని ఈ సినిమాలో పెట్టారు. పర్ఫార్మెన్సెస్ అయితే అందరూ బాగా చేశారు. ప్రభాస్ గారి కెరియర్ లోనే ఇది ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. సినిమాలో పాటలు అయితే పాటలుగా ఉన్నాయి. ఏంటి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. కొన్ని పాటలు 2.5 minutes ఉన్నట్లు అనిపిస్తుంది. మూవీ లెంత్ వచ్చి 3 hours పైనే ఉంది. అందుకే సాంగ్స్ లెంత్ తగ్గించినట్లు ఉన్నారు. ఎలిఫెంట్, క్యాట్ ఈ రెండే గ్రాఫిక్స్ అని తెలుస్తుంది. మిగిలిన విఎఫ్ఎక్స్ అంతా బాగుంది. ప్రభాస్ గారి ఫేస్ ని కొన్ని చోట్ల ఓవర్ స్మూతింగ్ చేసేశారు. కొన్నిసార్లు అయితే డూప్ కి ప్రభాస్ గారి ఫేస్ మార్ఫింగ్ చేశారా అనిపిస్తుంది. నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. కామెడీ సీన్స్, ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ సినిమాకి వెళ్ళండి. స్టోరీ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫైనల్ గా రాజా సాబ్ కి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.